హరి ఓం. అందరికీ నమస్కారం. మనం శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 33వ శ్లోకము, దాని యొక్క తాత్పర్యము ఇప్పుడు తెలుసుకుందాం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. యుద్ధరంగంలో దుఃఖిస్తున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఓ అర్జున, అథ చేత్వమిమం ధర్మ్యం, నీకు ధర్మమైనటువంటి సంగ్రామం, ఈ యుద్ధాన్ని కనుక నా కరిష్యసి, నీవు గనక చేయకపోతే, నీ ధర్మం ఏదైతే ఉందో క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఈ యుద్ధాన్ని గనక నువ్వు చెయ్యకపోతే, హిత్వా పాపం అవాప్స్యసి, స్వధర్మాన్ని అనుసరించకుండా పాపాన్ని పొందుతావు. అంతేకాక స్వధర్మం కీర్తించ, స్వధర్మాన్ని ఆచరించే అర్జునుడు అని ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలని కూడా పోగొట్టుకుంటావు. కాబట్టి అర్జున, నీ యొక్క స్వధర్మాన్ని నిర్వర్తించి నువ్వు యుద్ధం చెయ్యి. ఒకవేళ నువ్వు నీ స్వధర్మాన్ని వదిలిపెట్టి ఈ యుద్ధాన్ని కనుక చేయకపోతే, నీ స్వధర్మాన్ని పోగొట్టుకున్న వాడివై పాపాన్ని పొందుతావు. అలాగే స్వధర్మాన్ని ఆచరించలేదని కీర్తి ప్రతిష్టలని కూడా కోల్పోయిన వాడివి అవుతావు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అర్జున అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధానికి ప్రేరేపిస్తున్నారు. అందరికీ హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.